యాహ్! సో అండ్ యాహ్! ఇంకొకటండి ఇందాక మీరు చెప్పేటప్పుడు ఒక మాట అన్నారు. ఫీమేల్ డైరెక్టర్ అంటే ఏదో ఫీమేల్ టోన్స్ ఏదో ప్రీచీగా ఉంటదనుకుంటారేమో అలా కాదు అని జెప్పి. ఆన్ దట్ నోట్ నాకొకటి గుర్తొచ్చింది. ఈ మధ్యనే 'గీతూ మోహన్ దాస్' గారు 'టాక్సిక్' అని ఒక టీజర్ రిలీజ్ చేసినప్పుడు పీపుల్ వేర్ టాకింగ్ సో మచ్ టీజర్ కంటే కూడా ఒక ఫీమేల్ డైరెక్టర్ ఏంటి? ఇలాంటి సినిమా తీయడం ఏంటి? ఇలా తీయడం ఏంటి అంటున్నారు. ఈ జనరలైజేషన్ గాని, లేపోతే ఈ స్టీరియోటైపింగ్ గాని ఇబ్బంది పెడతా ఉంటదా? ఫీమేల్ డైరెక్టర్స్ అంటే ఇలాగే ఉండాలి సార్ ఐ సినిమాలు, థింక్ ఇలాగే ఉండాలి కథలని. విమెన్ జనరేషన్స్‌గా వచ్చి దీని అగెయిన్స్ట్‌గా పోరాడుతున్నారు. అండ్ వీ కాంట్ సే దట్ వీ హ్యావ్ అచీవ్డ్ కంప్లీట్ సక్సెస్ ఇన్ ఈక్వాలిటీ. బట్ ఎవ్రీ జనరేషన్ ఇస్ బ్రేకింగ్ pathways to achieve that. So when I saw Toxic was superb. అది అండర్ ఎస్టిమేట్ చేయను కాదు. బికాస్ సొసైటీ అట్లా మెంటల్‌గా వచ్చి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఇట్లనే చూడాలని ఒకటి ఉంది. సో ఆ స్టీరియోటైప్‌ని బ్రేక్ చేయాలంటే ఇప్పుడు ప్రతి అమ్మాయి వచ్చి వాళ్ళ ఫీల్డ్‌లో వచ్చి వాళ్ళు ఎక్సెల్ చేస్తేనే వచ్చి ఆ చేంజ్ అయితుంది. బట్ దిస్ ఈస్ ఆల్సో టు ఎవ్రీ గర్ల్. ఇఫ్ యూ ఎవర్ గెట్ స్కేర్డ్, డోంట్ బీ. బికాజ్ ఐ థింక్ ఫియర్ వచ్చేసి మన సొసైటీలో ఎప్పుడు చెప్పి ముందుకు రాలేదు మేము. సో అది వచ్చి కొన్ని మంది బ్రేక్ చేశారంటే అది ఎందుకంటే ఎవ్రీబడి షుడ్ ఫాలో దట్ పాత్. అందుకే. యాహ్! అండ్ ఇంకొక క్వెషన్ మేడం. జనరల్‌గా మీరు అందరు డైరెక్టర్స్‌తోనే చేశారు గదా! ఒక డైరెక్టర్ అంటే ఆబ్వియస్‌లీ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. ఒక ఫీమేల్ డైరెక్టర్ ఒక సెట్‌లో ఉన్నప్పుడు, ఒక 100 పీపుల్ ఉన్నప్పుడు, ఒక మేల్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఏమైనా డిఫరెన్స్ ఉంటదా? హౌ ద టీమ్ బిహేవ్స్ యా, దేర్ లేకపోతే వాస్ ఎ డిఫరెన్స్. ఐ వాస్ 10 టైమ్స్ వర్స్. So yeah, so automatically there was always silence on set. I was very very particular about that. So మీరు నా క్రూ కాస్ట్ అడిగితే ఎప్పుడు there was always silence on set. I didn't like, for me నాకు సౌండ్ అంతే ఇరిటేషన్. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగితే ఇద్దరు మాట్లాడారంటే నాకు ఆటోమేటిక్గా కళ్ళకి వెళ్తుంది. సో ఐవ్ గాట్ అ ప్రాబ్లమ్ విత్ సౌండ్. సో జనరలీ మై సెట్ విల్ బి పిన్ డ్రాప్ సైలెంట్ వెన్ ఐమ్ షూటింగ్. ఇట్ వాస్ ఆల్వేస్ ద కేస్. అండ్ బికాస్ ఆఫ్ దట్ ఐ థింక్ ఎవ్రీబడి వాజ్ మోర్ ఫోకస్డ్. బికాస్ వర్క్ మీద ఉన్నాం కాబట్టి. సో ఇట్ వాస్ ఆల్వేస్ దట్. నాట్ దట్ వీ డెంట్ హ్యావ్ ఫన్. We all had fun, but work జరగాలి కాబట్టి I was always focused on that. ఆల్ ది బెస్ట్ అండి. మేక్ ఇట్ Thank you so much. నాకు అర్థమైందండి. ఈ సెట్‌లో అట్లా లేదండి. వరలక్ష్మి షీ వాస్